హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ పత్తు వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్లో స్వీట్ రెసిపీ చూపిస్తున్నాం ఫ్రెండ్స్. అందరికీ ఫేవరెట్ రెసిపీ స్వీట్ రెసిపీ గులాబ్ జామున్. ఎంటీఆర్ గులాబ్ జామున్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇండియాస్ నెంబర్ 1 గులాబ్ జామున్ కదా. స్వీట్స్ తీసుకోవటం వల్ల కొంచెం బెనిఫిట్స్ ఉన్నాయి, అలానే కొన్ని లాసెస్ ఉన్నాయి. లాసెస్ అంటే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. తెలుసుకుందాం ఈ వీడియోలో, చేస్తూ చెప్తాను. ఫస్ట్ పౌడర్ తీసుకున్నాం, ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్ తీసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఫ్రెండ్స్. నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని తర్వాత కొంచెం పాలు వేసుకోవచ్చు, లేకపోతే వాటర్ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నాను ఫ్రెండ్స్. వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ నీట్గా. పాలు కూడా వేసుకొని కలుపుకోవచ్చు వాటర్ ప్లేస్లో. ముద్ద ఎప్పుడు సాఫ్ట్గా కలుపుకోండి ఫ్రెండ్స్. ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత రౌండ్గా వస్తాయి, క్రాక్స్ అనేవి రావు ఉండలు చుట్టేటప్పుడు. ఇలా హాఫ్ అన్ అవర్ క్లాత్ వేసి పెట్టేసుకుందాం ఒక పక్కన. మనం ఏ స్నాక్స్ ప్రిపేర్ చేయాలన్నా, గోధుమ పిండి కలిపి చపాతీ చేయాలన్నా, ఇలా గులాబ్ జామున్ చేసుకోవాలన్నా, ఇలా పిండి ముద్ద చేసుకున్న తర్వాత క్లాత్ తడిపేసి పైన వేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్. చాలా బాగా వస్తాయి ఏ రెసిపీ అయినా సరే. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం నేను కొంచెం షుగర్ తీసుకొని ఒక 8 యాలకులు తీసుకొని షుగర్ పౌడర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. గిన్నె పెట్టుకొని స్టవ్ మీద 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే మనం 2/1/4 లెవెల్ షుగర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ పాకానికి. హాఫ్ అన్ అవర్ అయింది, చూద్దాం ముద్ద ఎలా వచ్చిందో. ఇలా నీట్గా కలిపేసుకోండి. ఇంకొకసారి ఒక 1 మినిట్ కలిపేసుకొని ఉండలు చుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఉండలు ఎంత రౌండ్గా క్రాక్ లేకుండా చుట్టుకుంటే అంత బాగా వస్తాయి గులాబ్ జామున్. స్వీట్స్ తీసుకోవటం వల్ల బెనిఫిట్స్ తెలుసుకుందామా ఫ్రెండ్స్. దీనివల్ల మనకి ఎనర్జీ వస్తుంది, మన మెంటల్ కండిషన్ మెయిన్గా బాగుంటుంది. కానీ ఎక్కువగా తీసుకుంటే బరువు పెరగడం కూడా అవుతుంది. వీటి వల్ల టీత్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంకా చాలా వస్తాయి. టీత్ ప్రాబ్లమ్స్ అన్నది మన ఎనామెల్ని దెబ్బతీస్తుంది. దీనివల్ల టీత్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. బాడీలో క్యాలరీస్ కూడా బాగా పెరుగుతాయి. మరీ ఎక్కువగా తీసుకోకూడదు, లిమిట్లో తీసుకుంటే ఏం కాదు. అలసట అన్నది పోతుంది మనకి. మెయిన్గా ఎండార్ఫిన్స్ విడుదల అవుతాయి. ఎండార్ఫిన్స్ విడుదలైతే ఏమవుతాయి ఫ్రెండ్స్, ఇవి బాగా మనకి సంతోషాన్ని కలుగజేస్తాయి. మన జ్ఞాపక శక్తిని కూడా బాగా మెరుగుపరుస్తుంది. బెనిఫిట్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రెండు బ్యాలెన్స్ చేసుకొని స్వీట్స్ తీసుకోండి ఫ్రెండ్స్. కానీ స్వీట్స్ ఇష్టపడలేని వాళ్ళు ఎవరు ఉండరు. ఎక్కువ మ్యాక్సిమం షుగర్తోని రెసిపీస్ చేస్తే బాగా వస్తాయి అనేది చేస్తారు తప్ప దానివల్ల బెనిఫిట్స్ ఏమి ఉండవు పెద్దగాని. షుగర్ ప్లేస్లో మనం బెల్లం తీసుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. మనకి హెల్త్కి కూడా చాలా మంచిది బెల్లము. పాకం రెడీ అవ్వడానికి టైం పడుతుంది కదా, అందుకే నేను మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. బ్లడ్లో షుగర్ లెవెల్స్ వేగంగా పెంచేస్తాయి ఫ్రెండ్స్ ఎక్కువగా స్వీట్స్ తీసుకోవటం వల్ల. ఎనర్జీ సోర్సెస్ అయితే ఉంటాయి, లైక్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వల్ల క్విక్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అన్నది మనకి లభిస్తుంది స్వీట్స్ తీసుకోవటం వల్ల. కానీ అలా అని ఎక్కువ తీసుకోవద్దు, లిమిట్లో తీసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రెండ్స్. అసలు స్వీట్స్ ఏ ఫంక్షన్స్కైనా, పండగలకైనా, ప్రత్యేక సందర్భాల్లో ఇదొక ముఖ్య భాగం అని చెప్పుకోవాలి కదా ఫ్రెండ్స్. ఎక్కువ హైలో పెట్టుకోవద్దు, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల బాగా కుక్ అవుతాయి గులాబ్ జామున్ అన్నవి. లేకపోతే లోపల పిండిలా పచ్చిగా ఉండిపోతుంది ఫ్రెండ్స్, పాకంలో వేసినా పట్టదు. ఫస్ట్ బాగా ఫ్రై చేసుకోండి. పాకం రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఏదైనా కుక్ చేసినప్పుడు వీడియో తీయడానికి చాలా ఇబ్బంది పడిపోతాడు ఫ్రెండ్స్. మా అబ్బాయి అయితే చూడండి ఎలా తీసాడో. మీ ఇంట్లో కూడా సేమ్ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారనే అనుకుంటున్నా. పైన గార్నిష్ కోసం అయితే నేను డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నా. కాజు, బాదం లైట్గా తురిమేసి పైన వేసుకుంటే బాగుంటాయి ఫ్రెండ్స్. కొంచెం క్రిస్పీగా తగులుతుంటే తినడానికి చాలా బాగుంటాయి కదా. పైన వేసుకోవడానికి నేను ఇలాగా చేసుకుంటున్నా. బాగా అలసటగా ఉన్నప్పుడు ఇలా స్వీట్స్ తీసుకుంటే
చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి లైక్ ఎనర్జీ అప్పుడే ఇన్స్టెంట్గా వచ్చేసినట్లు ఉంటుంది. ఎప్పుడైనా తీసుకున్న తర్వాత మనం అలసిపోయేటప్పుడు స్వీట్స్ తీసుకొని చూడండి, రిజల్ట్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. నేనైతే చూశాను కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్. ఫైనల్గా గులాబ్ జామున్ బాగా ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. తీసుకుంటున్నాం. తీసేసుకొని 1 మినిట్ చల్లారిన తర్వాత పాకం ప్రిపేర్ అయిన దానిలో వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇలా గులాబ్ జామున్ అనే కాదు, స్వీట్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల చెప్పాను కొన్ని ప్రాబ్లమ్స్. టైప్ 2 డయాబెటీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువగా తీసుకోవటం వల్ల కొంచెం స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ముడతలు, మొటిమలు ఇలాంటివి కూడా వస్తాయి. బ్లడ్లో షుగర్ లెవెల్స్ మాత్రం చాలా వేగంగా పెంచుతాయి స్వీట్స్ అన్నవి. ఎంత లిమిట్లో తీసుకుంటే అంత మంచిది ఫ్రెండ్స్. తిన్న తర్వాత కొంచెం స్వీట్ తీసుకోవాలి, అలానే ఎక్కువ తీసుకోవద్దు ఫ్రెండ్స్. అప్పుడప్పుడు కాబట్టి పిల్లలు ఇష్టపడతారని చేస్తాం అంతే. పాకం ప్రిపేర్ అయింది ఫ్రెండ్స్. చెప్పాను కదా క్వాంటిటీ, అదే వేసుకొని లాస్ట్లో షుగర్ పౌడర్ వేసుకున్నా ఫ్రెండ్స్. ఇందాక చెప్పలేదు మాట్లాడుకుంటూ. ఒక 10 మినిట్స్ పాకంలో వేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడానికి రెడీగా చేసుకోవచ్చు. పైన గార్నిష్ చేసుకోవడానికి పౌడర్ ప్రిపేర్ చేసుకున్నది వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఫైనలీ ఎంటీఆర్ గులాబ్ జామున్ ఈజ్ రెడీ. చాలా అంటే చాలా యమ్మీగా ఉంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. కీప్ వాచింగ్ మై ఛానల్. Again I am saying India's #1 gulab jamun, MTR gulab jamun. హ్యాపీగా తీసుకోండి ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అగైన్.